నుంచి ఒక కొత్త రోడ్డు అందుబాటులోకి రాబోతుంది. కాజా టోల్‌గేట్ గుంటూరు నుండి విజయవాడ వెళ్ళేటప్పుడు కాజా నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్న కాజా దగ్గర ఉన్న టోల్‌గేట్ నుంచి 2 వంతెనలు కృష్ణా నది మీదన. అంటే ఆ పక్కన రోడ్డేసారు. ఆ రోడ్డు నేరుగా కృష్ణా నది మీద 2 కొత్త వంతెనలు. నేను అంతకుముందే చెప్పా. ఈ 2 వంతెనల మీదుగా ఇట్టించి ఎళ్ళేది ఒకటి, అట్టించి వచ్చేది ఒకటనమాట. ఇప్పుడు మనకు విజయవాడ కనకదుర్గ వారి దగ్గర ఎట్లయితే ఉంటదో, విజయవాడ నుంచి గుంటూరు వచ్చేటప్పుడు అటొకటి, ఇటొకటి అట్లాగా ఇక్కడ 2 వంతెనలు. ఇందులో ఒక వంతెన కంప్లీట్‌గా పూర్తయిపోయింది. రెండో వంతెనలో చిన్న ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఒకవైపు వంతెనని ఆ మధ్యన మోడీ వచ్చినప్పుడు వినియోగించారు. ఇప్పుడు మళ్ళీ ఆ వంతెనని పూర్తి స్థాయిలో లైన్‌లోకి తీసుకొచ్చేసి, ఆ రోడ్డును గూడా ప్యాచ్ వర్క్స్ కంప్లీట్ చేసేశారు. ఇవాల్టి నుంచి ఆ వంతెన మీదుగా అంటే కాజా దగ్గర నుంచి నేరుగా విజయవాడలో గొల్లపూడి దగ్గరికి వెళ్ళిపోవచ్చనమాట స్ట్రెయిట్‌గా. ఇప్పుడు మ మంగళగిరి ఈ రూట్‌లో నుంచి వెళ్ళకుండా ఇట్నుంచి కాజా దగ్గర నుంచి డైరెక్ట్‌గా డైవర్ట్ నేరుగా గొల్లపూడి వెళ్ళిపోవచ్చనమాట. అక్కడి నుంచి ఏలూరు రూట్‌లోకి, కలకత్తా రూట్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఈ కొత్త రోడ్డు ఇవాల్టి నుంచి స్టార్ట్ అవుద్ది. ఇది సగం పూర్తయినట్టు. మిగతా సగం రెండో వైపున వంతెన గూడా అయితే అట్నుంచి వచ్చేవాళ్ళు గూడా ఇటొచ్చేస్తే గనక పూర్తి రూట్ మారిపోయినట్టు.